హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జాయ్ విత్ జహీస్ మామ్. హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వచ్చే సాంబార్ పప్పు చారు కాస్తున్నా ఫ్రెండ్స్. సాంబార్ పప్పు చారు రెండు వేరు వేరు అనుకోకండి, రెండు ఒకటే. ఆల్రెడీ మనం చాలా సార్లు కాదు ఒకసారి బిర్యానీ వీడియో పోస్ట్ చేసాం. ఇప్పుడు వద్దు మమ్మీ, నైట్ అంట ఇన్స్టాలో ఏదో ఒక రీల్ చూసిందంట, ఆవిడకి బిర్యానీ తినాలనిపించిందంట. అవును, తినాలనిపించినప్పుడు తినాలా, అక్కడ వరకు ఓకే, తినాలనిపించింది అంది, నేను వండుతా అన్నా. వీడియో కూడా తీయాలంట, వీడియో కూడా తీయాలగా ఫ్రెండ్స్. నేను తిన్నప్పుడు మీరు చూడొద్దా ఫ్రెండ్స్, మీరు చూడాలా. ఎన్నిసార్లు పెడతామండి చెప్పండి? ఎన్నిసార్లు అయినా వండుకున్నప్పుడు అంతా పెట్టకపోతే ఇంక ఎట్లా కనబడతా ఫ్రెండ్స్ మీకు నేను? మమ్మీ మూవీకి వెళ్తామన్నా, నువ్వు బిర్యానీ వండి వీడియో తీసి అప్పుడు ఏదైనా చేసుకో. అదే మరి, బిర్యానీ వండి వీడియో తీసి మీరు సినిమాకి వెళ్ళి వస్తే నేను తింటా కూర్చుంటా. వచ్చే వరకు కూర్చుంటావా? వచ్చే వరకు కూర్చోను, కడుపు నిండా తింటా. ఫ్రైడ్ ఆనియన్స్ అవుతున్నాయి గైస్. ఉల్లిపాయలు ఫ్రెండ్స్ సన్నగా కోసిస్తే పిల్ల ఏపుతుంది. ఆ ఉల్లిపాయలు ఏపినాక బిర్యానీలో వేస్తారుగా. మీరు అట్లా చేస్తే మీ గొంతు వినిపించదు, మైక్ ఉంది ఇక్కడ. నా గొంతు బాగానే వినబడుద్ది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సండే స్పెషల్ కాదు ఫ్రెండ్స్. ఇవాళ ఏ వారమో నాకు గుర్తులేదు. ఈరోజు క్రిస్మస్ పండుగ రోజు. ఇవాళ అది కిస్మిస్ కాదు, క్రిస్మస్ ఏదో ఎలాగోలా. మీరు సాంబార్ చేసేయండి, నేను ఈ బిర్యానీ సాంబార్ పెడతా ఫ్రెండ్స్. చూస్తా, సాంబార్ పెడతా, చేస్తా, చూపిస్తా. నువ్వు షార్ట్స్ లో కనిపించట్లేదంట. నాకు శాట్ లో కనబడుతున్నాగా ఫ్రెండ్స్. రోజు ఓటేటని పోయినప్పుడు, బల్లకట్టెక్కినప్పుడు, జున్ను అన్ని దాంట్లో ఉండగా ఫ్రెండ్స్. నేను ఒక లిగ్ బామ్ వీడియోలో లేను ఫ్రెండ్స్. నేను అన్ని వీడియోలో ఉంటాను. నేను ఎక్కడికి పోతా ఫ్రెండ్స్ మీకు వదిలిపెట్టి? మీరు వదిలించుకోవాలన్నా వదలండి. వదలను ఫ్రెండ్స్ నేను. మా అమ్మాయి గాజులు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. నేను తేలేదు ఫ్రెండ్స్, ఆమె కొనుక్కొచ్చుకుంది. అందుకే బాగున్నాయి. నా సెలెక్ట్ అయితే గాజులు ఆమె నచ్చుతాయో నచ్చవని బట్టలు తెస్తా కానీ ఫ్రెండ్స్, గాజులు తేను ఫ్రెండ్స్. అసలు నేను గాజులే వేసుకొద్ది అలా వేసుకోమ్మ, బాగుంటాయి అందంగా. అంటే వేసుకుంది 2 చేతులకి. కామెంట్ చేయండి సూపర్ గా ఉండయని. నేనేంటో వెతుక్కుంటుంటే ఏం కామెంట్ చేయాలో కూడా ఇవిడే చెప్తుంది. సూపర్ గా ఉందని కామెంట్ చేయాలని. వాచి పెట్టుకుంటానంటే వద్దులే అమ్మా, 2 చేతుల్లో గాజులు వేసుకో బాగుంటది అన్న ఫ్రెండ్స్. నా మాట విన్నది. అదే ముస్లాం లాగా 2 చేతుల్లో గాజులు వేసుకోవాలని. ఏమిటో మమ్మీ కోసం తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా పెద్ద బాబు బెంగళూరు వెళ్ళారు ఫ్రెండ్స్, చూసి రావటానికి ఊళ్ళు. వీడియో స్టార్ట్ అయ్యి 3 నిమిషాలు అవ్వలేదు, 3 సార్లు హాయ్ ఫ్రెండ్స్ చెప్పావరా? మరి ఎన్నిసార్లు వినాలమ్మా నీ హాయ్ ఫ్రెండ్స్? ఆడియన్స్ కి కోపం వస్తుంది. ఏం చెప్పాలా మరి? బాయ్ ఫ్రెండ్స్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. అన్ని మీ మాటలే. ఇంకా మీరు ఏంట్రా సాంబార్ చేయదు? సాంబార్ బాగున్నాయమ్మా. అదే చేస్తానన్నా, చేస్తా. అక్కడ ఉంది అమ్మి సాంబార్ బొగోనా, తీసుకురాపో. ఇదిగోండి సాంబార్ కి కావాల్సిన వెజిటబుల్స్: సొరకాయ, ఆలు, టొమాటో, క్యారెట్, మిర్చి, బెండకాయ, కొత్తిమీర, పుదీనా, క్యారెట్. తినాలా ఇట్లా. క్యారెట్ తింటే మంచిది ఫ్రెండ్స్, హెల్త్ కి మంచిది అంట. ఇప్పుడు ఇవన్నీ వీళ్ళ అత్తగారే కట్ చేసి పెట్టారు. మా అత్తయ్య గారే కట్ చేశారు ఫ్రెండ్స్. ఇవాళ నేను కట్ చేయాలా. ఏం లే, ఇది బిర్యానీకి మసాలా చేస్తున్నా. చాలా మంది అడుగుతున్నారు, బట్ నేను ఎప్పుడు అన్ని బిర్యానీ స్పైసెస్ అన్ని వేసేసి చేసేయండి అని కామెంట్కి రిప్లై ఇస్తే పాపం అర్థం కావట్లేదు. సో అందుకే చూపిస్తున్నా. బిర్యానీ ఇందులో వచ్చిన చెక్క, అక్కడ నా బాక్స్ ఉంది, 1 మినిట్. ఇదిగోండి షాహీ జీరా, లవంగాలు, ఇది ఏమంటారో మరి దీని పేరు. ఇది కూడా ఇది కూడా అది రాయి. చక్క ఆల్రెడీ వేసేసా. దీన్ని కూడా ఏమంటారు, మరాఠీ మొగ్గ అంటారు. ఇవి కూడా 2. ఇంకేదో మర్చిపోయా. అన్నీ వేసావుగా? లేదు, ఇలైచి ఒకటే ఉంది, ఒకటే వేస్తున్నా, ఇంకా ఉంటే వేసుకోవచ్చు. సో ఇవన్నీ కలిపి
స్టార్ ఫ్లవర్ వేయలేదు, అది కూడా వేస్తున్నా. 1 minute. ఇదిగోండి గైస్, ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేస్తే మన బిర్యానీ మసాలా రెడీ అయిపోతుంది. రెడీ గో. దీని మసాలా పట్టుకొస్తాం. అప్పటి వరకు మమ్మీ సాంబార్ ఎలా చేయాలో చూపిస్తుంది, చూసేయండి. సాంబార్ పెడుతున్నా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, పప్పు చారు కాస్తున్నా. ఇగో నూనె కాగింది ఫ్రెండ్స్. ఎంత నూనె రాది? అది 100 గ్రాములు, 50 గ్రాములు. అంతా ఒకటి వేసిందండి ఫుల్గా. వదలే అంతే. ఎందుకు లేదండి? తాలింపు గింజలు వేయాలా? తాలింపు గింజలు అయ్యానా? ఇంకొచ్చి గిలకరా మంచిగా తెలియదు గైస్ నాకు. వేలు ముద్ర ఏదో ఒక ముద్రలే ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు అనేవాళ్ళు, మనం పడేవాళ్ళం. నిన్నెవరన్నారు ఇప్పుడు? వేలు ముద్ర అంటే నేనేగా. మమ్మల్ని నన్ను నేను అనుకుంటున్నా మమ్మీ. నువ్వు పచ్చిమిరకాయలు కూడా కోయలేదుగా సాంబార్లోకి. ఉన్నాయి ఇక్కడ ఉన్నాయా? అది మీరు ముందు చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తున్నారు. కోసావా? నేను కాదు, మా దాది. కోసారా? మీ అత్తయ్య గారు కోసారు. కరివేపాకు కూడా కడిగి పెట్టారు. ఎవరు పెట్టారు? నేనే. వేయాలా? ఏంటి కరివేపాకు గైస్? కరివేపాకు వేయాలా? అన్ని వేయాలా ఫ్రెండ్స్. మీ జుట్టు కూడా మా మమ్మీ జుట్టు లాగా బాగుండాలంటే కరివేపాకు తినండి బాగా. నా జుట్టు అంత బాగా ఏం లేదు, ఊకే కామెంట్ చేస్తుంది ఫ్రెండ్స్ నాకు. కామెంట్ ఏం చేయట్లేదు మమ్మీ, కాంప్లిమెంట్ ఇస్తున్నా. మమ్మీ నెక్స్ట్. అవి కొద్దిగా ఎర్రగా అయినాక తాలింపు వచ్చినాక ముక్కలన్నీ వేయాలా ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపు ఎక్కడి నుంచి రావాలి? ఇదే. అది ఎక్కడికి రావాలి? కళ్ళజోడు కనబడట్లా పక్కకి. ఎక్కడికి రావటం కాదురా, అది ఎర్రగా అయినాక అప్పుడు వేయాల ముక్కలు. హాయ్ ఫ్రెండ్స్, చూసారా మమ్మీ స్పెట్స్ ఎంత ట్రెండీ కలర్? ఆమె తీసుకుంది బాగుంటది అమ్మ స్టైల్. ఇప్పుడు ఇదే అంటే సరేలే అమ్మ, నీ ఇష్టమే, నా ఇష్టమని తీసుకున్నారు. నేను ఏదంటే అదే. నాకేం తెలుసు. ఇప్పుడు నేను 31st రోజు మురారి రిలీజ్కి వెళ్తానన్నా మమ్మీ ఓకే అంటది. అన్నాను. నేను జల్సా సినిమాకి వెళ్తానన్నా ఓకే అంటది రిలీజ్కి. అంటే మరి జనవరి 1st వీడియోలు తీసుకొద్దా? జనవరి 1st కాదురా, 31st కి. 31st ఎవరు? 31st ఎవరా? 31st నైట్ మమ్మీ, 31st రోజు. 31st నైట్ చికెన్ ఫ్రై చేసుకొని ధంతపులు తెచ్చుకొని తింటా 12 ఎప్పుడైద్దని ఎదురు చూడాలి. సినిమాలో పోయి కూర్చుంటే ఏముంటది? నైట్ కాదు మమ్మీ, ఆఫ్టర్నూన్. పొగులు పోండిలే. ఇంత మంచిదో మా మమ్మీ. నైట్ పోనీయాను. అట్లనే పెద్ద మనసు చేసుకుని విజయవాడ. విజయవాడ ఎందుకు, మా ఇంట్లోనే. మళ్ళీ బిర్యానీ వండుతాం, మటన్ బిర్యానీ. ఆ రోజు జనవరి 1st వీడియో తీస్తా ఫ్రెండ్స్. ఎందుకురా సంవత్సరం మారితే ఏం ఉపయోగం చెప్పు? ఏ గమ్మత్తు ఉపయోగం? గమ్మత్తు. కొత్త సంవత్సరం వచ్చిందని గమ్మత్ పడతారుగా అమ్మా. ఏమో అండి, నాకు తెలీదు. మీరందరు పడుతున్నారని నేను కూడా గమ్మత్ పడుతున్నా. నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్. చెప్పు మీ ఆడియన్స్ కి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా, అందరికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. వావ్, క్రిస్మస్ న్యూ ఇయర్ కూడా, సారీ క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా. క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికి. నాకు కొంచెం సరిగా రావట్లేదు కానీ ఏమనుకోబాకండి ఫ్రెండ్స్. జనవరి 1st శుభాకాంక్షలు, క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. మీ ఆంటీ చెప్తుంది అమ్మా. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఆంటీ చెప్తుంది. అయ్యే తాలింపు వచ్చింది, ఇవి ముక్కలు. ఇక ఇట్లా చూపించాలయ్యా, తాలింపు అంటే ఇట్లా రావాలా. ఇవ్వు. వచ్చేసిందంట, ట్రైన్ వచ్చేసింది. వేసేయాల, మళ్ళీ కాలిపోతే బాగోదు. అట్లా వేయాల ఫ్రెండ్స్, అన్ని ముక్కలు కలిసి. మమ్మీ పసుపు. ఏంట్రా? అరే అందిస్తున్నారా, సహాయం చేస్తున్నా. చిటికేడు అంటగా. చిటికేడు కాదు, చెంచా వేసా. ఉప్పు. సాల్ట్ ఓకేనా? సాల్ట్ వద్దు. ఉప్పు లేదు ఇక్కడ. ఉప్పు లేదా? సాల్ట్ అయినా ఓకే కానీ ఉగ్గుపెడేస్తాయి. ఆ సినిమాలో సునీల్ సహాయం చేస్తాడు కదా, క్యాన్ పట్టుకొచ్చి, అలా చేస్తున్నామా మమ్మీకి. సాల్ట్ అయితే తెలియదు ఫ్రెండ్స్, తర్వాత కలుపుకుందాం. మళ్ళీ ఉప్పగా అయితే మా డాక్టర్ గారు అస్సలు ఊరుకోరు. ఆ డాక్టర్ గారి గురించి ఉంది ఇప్పుడు నాకు బాధ. అమ్మో, అసలు మా డాడీ ఏమనరు, ఎలా ఉన్నా తింటారు. ఎలా ఉన్నా అంటే ఉప్పు ఉండదు తింటారా? ఒక్క సాల్ట్ లోనే మా డాడీ, కానీ మిగిలిన అన్ని ఓకే. సాల్ట్ తక్కువ తింటాం నేను మా డాడీ. డాడీ దేవుడు. దండాలయ్యా నీ
నీతో నేను ఉంటానయ్యా. వెటకారానికి కూడా ఒక హద్దు ఉండాలి. ఈవిడ దాన్ని దాటేస్తుంది. డాక్టర్ గారికిలే, మా డాక్టర్ గారికి నువ్వు ఉంటే చాలు కదే ఇంకేమీ వద్దు కదే, చాలు కదే ఇంకేమీ వద్దు కదే అంతే. అమ్మా ఇంకా చాలు, ఇంకా నేను పాడితే నీకోసం పాడు. కాఫీ రైట్లు పడతాయని మళ్ళీ అరుస్తారు ఫ్రెండ్స్. నాకు ఎందుకు? హాయ్ ఫ్రెండ్స్ ఆంటీకి. మమ్మీ పాడుతా తీయగా సీజన్ ఏదో ఒక సీజన్ లో నిన్ను పిలుస్తున్నారంట. అంత సీన్ లేదులే, నాకు మాటే రాదు, పాట వచ్చా? అయ్యో ఇంత బాగా పాట పాడుతుంది కదా, మళ్ళీ రాదంటుంది చూడండి. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చిందిగా హాయిగా, వెల్కమ్ చెప్పేద్దామా జాలిగా జాలిగా. జాలీగా జాలి చూపిస్తున్నావా? ఏ, ఎలకం జాలీకి జాలి. ఇంత పాట వస్తూనే ఉంది నాన్న, ఇన్స్టాలో రోజు వస్తుంది ఆ పాట, అందుకే పాడా ఫ్రెండ్స్. ఇది బిర్యానీకి ఒక హండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పేరు చెప్పరా? నాకు తెలియదు, నేనే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్, ఊరికి ఉండలేక. పేరు కూడా ఉంటుందా దానికి? ఆ, నాకు తెలియదు ఫ్రెండ్స్. నాకు మరి ప్రొఫైల్ పెట్టు అని ఫోటోలు ఇస్తావు. ఇస్తాను, నువ్వు పెడుతున్నావు అని ఇస్తున్నా, నాకేం తెలుసు? ఆహా ఈమెకి ఏమైనా ఫోటో మంచిగా నచ్చితే ఇది పెట్టమ్మా, ప్రొఫైల్ పెట్టు నాకంటుంది. నాకే కనబడుద్ది మంచిగా ఉంటుందని పెట్టమంట ఫ్రెండ్స్. స్టోరీలు పెట్టమంటది, ఆ వాట్సాప్ స్టేటస్లు పెట్టమంటది. దరిద్రం ఏంటంటే నా బర్త్డేకి కూడా నేనే స్టోరీ పెట్టుకోవాలి, నా బర్త్డేకి కూడా నేనే స్టోరీ పెట్టుకోవాల్సి వస్తుంది, వాడి బర్త్డేకి కూడా నేనే స్టోరీ పెట్టాల్సి వస్తుంది. పాట కూడా బుజ్జి తల్లి. బుజ్జి తల్లి ఏ అసలు సిచ్యువేషన్ తో సంబంధంలే, ఎవరి బర్త్డే అయినా ఎవరి అసలు ఏదైనా మా మమ్మీ గో టు సాంగ్ ఏమైనా ఉందంటే బుజ్జి తల్లి. బుజ్జి తల్లి ఈవిడ యూట్యూబ్ అంటున్నా, వాట్సాప్ లో కూడా బుజ్జి తల్లి పాటే, ఈవిడ ఇన్స్టాలో కూడా బుజ్జి తల్లి పాటే. లేచుందే నా ప్రాణం, వేచుందే మమ్మీ, వేచుందే. ఏచుందే నా ప్రాణం. ఆవిడ తెలిపే కదరా ఆ కలర్. బుజ్జి తల్లి ఇట్లా ఒకసారి ఆవిడ కలరే, నేను కాదనట్లే. నువ్వు తెల్లగున్నావంట. నేనేం తెల్లగలేదు, నల్లగా ఆమనే ఫ్రెండ్స్, నల్లగా ఆమనే ఫ్రెండ్స్. నేను లేదులే మమ్మీ, చూడండి పొగిడామని ఎచ్చులు పడుతుంది. హెచ్చులు కాదులే, నీ కలర్ నేను ఉంటానా ఏంది? ఈమా ఇళ్ళ డాడీ ఇళ్ళ తాత ఇళ్ళ దాది అందరు తెలిపే. దాంట్లో నల్ల మొక్క నేనే, దాంట్లో నల్ల మొక్క నేనే. మా చిన్నన్నయ్య కూడా నలిపే. చిన్నయ్య నలుపు ఎరుపు వాళ్ళకి తెలియదా? వీడు మాకంటే వీడు బ్లాకీయే. అమ్మలాగానే ఉండాడు నల్లగా. యా అరే కొంచెమైనా ఉండాలిరా. యా 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 నేను వైట్, నువ్వు బ్రౌన్. బ్రౌనా? చూడండి గైస్, ఇప్పుడు కలర్ డిఫరెన్స్. నా కలర్ ఎంత తెల్ల, సేమ్ బట్ డిఫరెంట్. చూడు ఏందిరా అయ్యా, చూడు పర్లేదు చూడు. సరేలేమ్మా, నువ్వు మీరే వైట్ మేమే నైట్. నాకు అసలు కలర్ పట్టింపే లేదు, నాకు తెల్లగున్నా ఫరకే పడదు. ఏమైంది ఇప్పుడు? నల్లగుంటే బతకట్లా. అరే నేనేమన్నాను రా, పుసుకుని ఫీల్ అయ్యారా నేను? ఇప్పుడు నేను ఎండలోకి వెళ్తే ఎర్రగా ఏమైంది? మాటలన్నీ వదిలేసి వంట చేయకుండా పోతా. నువ్వు ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అని చూస్తున్నావు వంట చేయకుండా పోవడానికి. ఏదో ఒక వంక నిలబడటం చేత కాక ఫ్రెండ్స్. మరి వీడియో ఎందుకురా నీకు? మేము ప్రశాంతంగా సినిమాకి పోయేవాళ్ళం కదా. ఈడ ఎందుకురా అంటే ఈడ వస్తుందని చూసుకోవాలని. ఈ లాజిక్ నేను ఎలా మిస్ అయ్యా? నేను సినిమాకి పంపుతానంటే నువ్వు ఈడో చేయాలా, బిర్యానీ వండాలా, నాకు పెట్టాలా, అప్పుడు పోవాలా మీరు సినిమా. బిర్యానీ స్టార్ట్ చేయలేదేంట్రా మీరు? కలుపురా. అరే నేను హండి ఇందాకే అడిగా, మీరు కావాలంటే రీక్యాప్ చేసుకోండి మీకు కనిపిస్తుంది. ఆవిడ ఇవ్వలేదు, నేను ఇయ్యాల వంగి నడుములు లేవినావా. హాయ్ ఫ్రెండ్స్, కారం వేస్తున్నా సాంబార్లోకి. మరీ ఎక్కువ కూడా వేసుకోకూడదు ఫ్రెండ్స్, సాంబార్లో కారం తక్కువ వేయాలా, రుచి ఉండదు. చాలు. నువ్వేం చేస్తున్నావురా? క్యారెట్ తింటూ చూస్తున్నా. బిర్యానీ వండవా నువ్వు? ఓకే నేను రెడీ, మీరే రావట్లేదు. సో బిర్యానీలోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, ఇది 1.5 kg చికెన్. దీనిలో ఇందాక నేను చూపించాను కదా ఆ మసాలా. అండ్ మమ్మీ కారం ఇచ్చేమ్మా. కారం అక్కడే ఉంది పండు. ఓకే, కారం కొంచెం స్పైసీగానే చేస్తున్నా ఈరోజు. స్పైసీగానే బాగుంటుందిలే అమ్మా. 3 స్పూన్స్ కారం.
ఇది ఈ రోజు టూ మచ్ స్పైస్ అవుతుంది, బట్ ఇట్స్ ఓకే స్టిల్. పెరుగు, నిమ్మకాయలు. యా గుర్తు చేశాడు కరెక్ట్ టైంకి. నిమ్మకాయ గైస్, రెండు నిమ్మకాయలు, 2 lemons. ఉప్పేసావమ్మా? వేయలేదు మమ్మీ. మసాలా వేయలేదు. మరి ఏం వేయకుండా ఎట్లా నిలబడ్డారండి? నేను వేస్తూనే ఉన్నా కదా. కమాన్ కమాన్ గో. మూవీ లేట్ అయిపోతుంది. 3 చక్కలు చాలండి, ఒకటి దాద్దాం. మళ్ళీ పులుపు ఎక్కువైపోతే మమ్మీ కొడుతుంది. మసాలా తెస్తా. ఇదిగోండి పెరుగులో ఇంత వాటర్ ఉంది ఏంటి మమ్మీ? చలికాలంగా మంచిగా తోడుకుందిలే, ఫ్రిడ్జ్లో పెట్టాం, మర్చిపోయాను. వాటర్ పెరుగు ఇది. వాటర్లో నుంచి పెరుగు తీసి వేస్తున్నాను గైస్. మసాలా ఫ్రెండ్స్ వేస్తుందిలే, తెలియదు ఎంత వేయాలి, అందుకే తెలుసులే. ఓకే, ఒక కేజీకి 1/2 కేజీకి ఎందుకు తెలియదు నాకు. ఇందులో ఉప్పు వేయలేదు, ఆ సాల్ట్ ఇచ్చేమో. సాల్ట్ వద్దులే, అర్థం కాదు. కల్లుప్పు ఏది? కాళ్ళ దగ్గరే ఉంది. ఓ తెలియదు గైస్ నాకు ఎక్కడుందో. వేసేయండి. చేతికి వచ్చినంత ఉప్పు. కేజీకి ఇంత. అరే ఇట్లా చూపించడమైనా చూపియరా? 1/2 కేజీకి ఇంత. ఉప్పు సరిపోద్ది, ఎక్కువ కాదులే. ముక్కకు ఉప్పు నాకు ఎందుకో ఎక్కువ అవుతుంది. ఎక్కువ కాదులే. మా మమ్మీ పసుపు వేయడం మర్చిపోయింది గైస్, సో కొంచెం పసుపు. ఇంకేం వేయాలి? నేను కలపాలా? నువ్వే కలపాలా, నేను కలపా. పుదీనా గల్పపోయితే ఇది పిసుకాలాగా దాదికి చేస్తాడు, పిసుకుద్ది. ఇది కొత్తిమీర, పుదీనా కొత్తిమీర 2 వేసేసాను గైస్. మమ్మ ఇది నేను కలపను కానీ నువ్వు వస్తున్నా కలపను గైస్, చెయ్యి మండుతుంది నా వల్ల. చెంచా ఉందిరా, మాడుతుంది. లిక్విడ్ కాదురా, చింతపండు చింతపండు పులుసు రాది. ఎంత చింతపండు వేసిందంటే ఇంత వేసింది. ఇదిగోండి సాంబార్. అప్పుడు అవ్వలేదులే, అంటే సాంబార్ ఆన్ ది వేలో ఉంది. ఆ ముక్కలన్నీ ఉడకాల, కథ 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 చెప్పుకుంటే వెళ్ళిపోతుంది, వీడియోలో ఉండదు. వస్తాగమ్మా, సాంబార్లో నీళ్లు పోయాలగా. ఇది ఇప్పుడు మనం ఏం చేయాలంటే చిన్న స్టవ్ మీద మారుద్దాం, బికాజ్ మనకి బిర్యానీ కూడా అవ్వాలి కాబట్టి. అదే బాయిల్ కాదు మరుగుతా పెడతాడులే, నీకు చేత ఇద్దో లేదో. షాక్ తగిలింది ఏంటి? ఆనియన్స్ ఫ్రై చేసుకున్నటువంటి ఆయిల్ ఇందులో వేసుకోవాలి. ఈ ఆయిల్ ఒక 100 ml ఉంటుందేమో, 150 ml. వేస్తేనే బాగుంటుంది. వచ్చేసావా అక్క? వచ్చేసాను అక్క, నేను ఎక్కడికి పోతా? అయినా చాలు. ఇదిగోండి ఈరోజు చూడండి బ్రౌన్ ఆనియన్ ఎంత క్రిస్పీగా వచ్చాయో. బ్రౌన్ ఆనియన్ సౌండ్ వింటున్నారా ఎంత మంచిగా వస్తుందో? కర్ర కర్ర అంటున్నాయి అమ్మా. యా, ఇవి కొంచెం పైన గార్నిష్ చేద్దాం, అలా ఉంచేద్దాం. ఏంట్రా నా సై కోపంగా చూస్తావు? ఇప్పుడు నేను ఊకున్నానా, నా పని నేనే చేసుకుంటున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడు కలుపుతున్నా ఫ్రెండ్స్, కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. పులిహోర కాదు ఇది, చికెన్ రెసిపీ, ఇది బిర్యానీ రెసిపీ. ఇది కలుపుతూనే ఉండాలి. ముక్కకు ఉప్పు, కారం, పసుపు, మేము వేసిన పెరుగు, చుక్క మసాలా. చుక్క మసాలా ఎప్పుడు వేసావురా? ఏదో పీస్ వేసావు, నూరి వేసావు అమ్మా. రెడీ మసాలా, బిర్యానీ మసాలా. మీ మమ్మీ నేర్పిందా బిర్యానీ చేయడం? మా మమ్మీ నేర్పలేదు, మా అమ్మాయి నేర్పింది. వీళ్ళ మమ్మీ బిర్యానీ తినదు, బట్ బిర్యానీలో పీసెస్ తింటది. బిర్యానీలో ముక్కలు తింటది, బిర్యానీ తినదు. మమ్మీ ఒక టైప్ లే ఫ్రెండ్స్. మమ్మీ అలా టైప్ ఉండబట్టే కూతురిలా ఉంది. అవును, అదొక టైప్ మనుషులం మేము. మీరు అదొక టైప్, మనం అదొక టైపు. ఇక చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా కలుపుతున్నానో. కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. నా చెయ్యి చూపి, నాకు చూపి, నా ఆడియన్స్కి ఆంటీ హై ఫ్రెండ్స్ ఆంటీ ఎంత బాగా కలుపుతున్నారని కామెంట్ చేయండి. మీరు ఏం కామెంట్ చేయాలో కూడా ఆవిడే చెప్పేస్తుంది. ఇంకా పెట్టరా స్టవ్ మీద? పెడతా, ఇది ముట్టి. అది ఆన్లోనే ఉంది. ఆన్లోనే ఉందా? హాయ్ ఫ్రెండ్స్, ఎత్తుకు నీళ్లు పెట్టి అన్నానికి. అన్నం ఉండాలిగా ఫ్రెండ్స్. వచ్చినాక బియ్యం వేసి, అటు చికెన్ ఉడికినాక ఆ అన్నం దాంట్లో వేయాలా ఫ్రెండ్స్. బిర్యానీ అయిపోద్దిగా.
సూపర్ రా. సూపర్. ఏం సూపర్. నువ్వు ఏదంటే అదే, మాదేముంది అంత మీ పెత్తనమేగా. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఇట్లా కథ అయినప్పుడు ఇంకా పప్పు వేయాలి, ముద్దపప్పు. ఇందులో ఉప్పు వేస్తారా ముద్దపప్పులో? తిప్పినప్పుడు వేస్తా, పప్పు వేస్తా, ఉప్పు వేస్తా, వేసి కలుపుకుంటే ఇంకా ఉడికినాక ఇంకా దింపుకోవటమే. ఇంకా చిక్కగా మంచిగా ఉంటుంది, కొద్దిగా చిక్కగా కొద్దిగా పలసగా. కొంచెం ముద్దపప్పు పక్కన పెట్టి తింటావా? పెడతలే. అంతే ఫ్రెండ్స్, పప్పు చారు నాది అయిపోయింది. అది ఉడకాల ఇంకా. ఖతం అంటే ఉడకాల. పప్పు వేయటం అయిపోయింది. అక్కడ పోయి కూర్చుంది చూపి. ఏమైంది? మంచిగానే ఉందిగా. ఇటు తిప్పితే మాత్రం కొడతా. ఎందుకు? వద్దు, నో. నాకే నా మీదనే ఫోకస్ పెట్టాడు ఫ్రెండ్. నీ చెల్లికి తీసుకోపో, అక్కడ మీ నాయనమ్మ గారు ఉన్నారు, తీసుకోపో. ఆవిడంటే ఫేమస్, మా అందరికీ ఎందుకు? షీఈ్ ఫేమస్ కదా, సో ఫేమస్ అయిన వాళ్ళనే చూస్తారు కదా, మాలాంటి వాళ్ళని మీరు చూడరు కదా. ఏం లేదు గైస్, స్నాప్స్ దిగుతున్నా. పని పాట లేదు యా గైస్. హలో, ఏం పడేయలేదు, మాడకుండా చూసుకోవాలా ఫ్రెండ్. మాడితే ఎట్లా రుచి ఉంటుంది? ముక్క ఉడకాల, దీంట్లో దమ్మేస్తే అప్పుడు సెట్ అయింది. మేము ఇక్కడ పొయ్యి మీద పెట్టిపోయి అక్కడ కూర్చుంటే పనులు అవుతాయా ఫ్రెండ్? చెప్పానా మా అమ్మాయి అక్కడ కూర్చుందని? ఎవరికైనా మంచిగా దగ్గర వంట దగ్గరనే నిలబడి చేసుకోండి అని పెద్ద మనిషిని కాబట్టి చెప్తున్నా. నువ్వెప్పుడు పెద్ద అయ్యావు? చిన్నపిల్లవేగా. వావ్, మమ్మీ మ్యాజిక్. ఓ వచ్చేసావా? ఇంత మంచి స్మెల్ ఒక రేంజ్ లో వస్తుంది. అంతే, దగ్గరుండి వండుకుంటే అట్లాగే వస్తుందమ్మా. నాలాగా వండితేనే మాడిపోయిన వాసన వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నాకు దాంట్లో ఏమేస్తావో అది మాడిపోయిన తర్వాత ఆ స్మెల్ వస్తుంది కదా, అప్పుడు అర్రే నేను స్టవ్ మీద ఇది పెట్టా కదా కానీ టైం అవుతుంది. అయ్యా, నన్ను కొట్టిద్దా ఏంటి? నెయ్యి వేయాలా? మమ్మీ నువ్వు రైస్ వేసిన తర్వాత కూడా అవన్నీ వేయచ్చు. మరి వేస్తా, మరి నాకెందుకు అటు ఇటు తిప్పుతున్నారు? అది వేసి నాకు ఇది వేయాలి. వాటర్ పడతాయి. పడవులే, నాకేం పడవు. వాటర్ పడ కేజీ ఫ్రెండ్స్. అసలు అట్లా బియ్యం వేయాలంటే మా మమ్మీకి భయమే లేదు, నాకైతే చచ్చే భయం. నేను ఎందుకు భయం? చినుకులు పడతాయి చేతి మీద. భయం ఎందుకు? దండగా నేనుండగా. रखना ये दाल का बाद में रखो ही तो भी इसको क्या है तो साल रखना, उसको क्या है तो खाना रखना. ఇదిగోండి గైస్, చికెన్ కర్రీ కాదురా, ఇది మొత్తం అయ్యే వరకు రైస్ ఫ్లేవర్ కోసం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు ఫ్రెండ్స్. కేజీ బియ్యానికి ఉప్పు చాలు, దాంట్లో ఉంటుంది ఇక కూరలో. అట్లే ఫ్రెండ్స్. నెయ్యి, ఆకు, కొత్తిమీర ఏం కావాలా? ఈవిడ స్పీడ్ కి నేను మ్యాచ్ అవ్వట్లేదు. వండేటప్పుడు సీడ్ ఉండాలా ఫ్రెండ్స్. 2 బిర్యానీ ఆకులు 3 ఉన్నాయి దాంట్లో. నా మీద ఎవరో పంచలే ఎక్కర్లేదు, మా మమ్మీ చాలండి. నెయ్యి కొంచెం షాహీ జీరా, సాహిల్లో జీరా, కొంచెం చెక్క, ఇవి 2 ఒక 3 అయా నల్లయి అంతే, ఇంకేం వేయరు. ఇవన్నీ ఏం వేయరు. ఇంకా నేనేను కొత్తిమీర పుదీనా నేను వేస్తా. మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు నన్ను. ఎందుకు మొహమాటం? కొత్తిమీర సారీ పుదీనాది. పుదీనాది మా మమ్మీ మాటలకి నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఇది కొత్తిమీర, అది పుదీనా ఫస్ట్ వేసింది. దెన్ కలపండి ఒకసారి. నెయ్యి ఎప్పుడు వేస్తారు? పోరని నెయ్యి గోలా ఎందుకు అంత ఇష్టం నెయ్యి అంటే? వేస్తారుగా. ఇదిగోండి మా మమ్మీ చేసిన నెయ్యి గైస్, చాలా బాగుంటుంది. చేస్తా రేపు, ఇవాళ చేత కావట్లేదులే కానీ. స్పూన్ నెయ్యి. అది ఇంకా అయిపోయింది నా బాధ్యత. నీ బాధ్యత అయిపోయిందా? అంటే ఇంకా నేను కలిపి వండుతా. ఓకే. తర్వాత రైస్ కుక్ అయిన తర్వాత ఆ రైస్ తీసి ఈ చికెన్ లో వేయడమే గైస్. అంతే గైస్, అంతే.
ఏం లేదు బిర్యానీ ఇందులో ఎందుకు ఇంత వాటర్ వచ్చింది? కొంపదీసి వాటర్ పోసావా? మంప తీయకుండానే ఒక గిలాస్ పోసా గ్లాస్ మమ్మీ. గిలాస్ అంటే పెద్ద గిలాస్ కాదు, టీ గిలాస్ సగం పోసా. రాట్ల దాంట్లో నీళ్లు అందులో వాటర్ వస్తాయి. చాలా వేయాల వాటర్ దాంట్లో ఏమవదు. ఇది చూడండి ఎంత వాటర్ వచ్చి కొంచెం వస్తాయి. వాటర్ వేయకూడదు. మీరు వేసుకోకండి. మా మమ్మీ నా మాట వినదు, కానీ చిన్న మంట మీద అడుగు అంటకుండా చేసుకోండి. వీడున్నాడంటే వీడు మాడుతుందమ్మా. ఇంతే పోసా, టీ గిలాస్ సగాని పోసా. ఇంతే. రెండంటే రెండే. మూత ఏంటి అన్నం మీద? ఏది నా మూత? ఇవాళ ఏం ఫన్ రాలేదు ఫ్రెండ్స్, నాకేం అడగట్లా ఇవాళ వీళ్ళు. మీ ఫేస్ చూస్తేనే ఫన్ రా. నా ఫేస్ చూస్తే ఫన్. నేను కామెడీ పీసా ఫ్రెండ్స్. సీరియస్ ఒకసారి సీరియస్ గా వార్నింగ్ ఇవ్వ నాకు చెల్లికో. నన్ను భయపెట్టు మమ్మీ ఒకసారి. చిన్నగలబాకండి. అలా కాదు. అమ్మాయి మంచిదే, మా చిన్నోడే మంచోడు కాదు. వాడే రెచ్చగొడతాడు. రెచ్చిపోరా ఫ్రెండ్స్. అది అరే స్వెట్ వచ్చేసి టికెట్లు బుక్ చేసిందే వాడరా. వాడు చేయమంటేనే చేసా మమ్మీ. నేను చేసిన వాళ్ళు చేశారు. నాకు మీ నాయనమ్మకు నలుగురు చేస్తే హాయిగా పోయి వచ్చేవాళ్ళంగా. నేను వచ్చి పడుకున్నామని భయపడతారు చిన్నపిల్లలు. ఎందుకు? దయాల్ సినిమా ఈషా మురారి అన్నారుగా. అది 31st ఆహా, సాగుతుంది. మీకు అలా అనుకుంటుంది మా మమ్మీ. అట్లాగే అనుకుంటున్నా మనసులో. లేదు గైస్, రేపు పెళ్ళైతే మళ్ళీ వెళ్ళనిస్తారో లేదో. అందుకే ఇప్పుడు మా అన్నయ్య ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోతా. ఎంజాయ్. హాయ్ ఫ్రెండ్స్. మా మమ్మీ లాగా ఇంట్లోనే కట్టుబాటు చేసేస్తే నన్ను కూడా. నాకెవరు కట్టుబాటు చేశారు? నాకెవరు చేయరు. మా డాడీ లాగా అందరు మంచోళ్ళు ఉండరు కదా గైస్. మీ డాడీ మంచి అయిననే చెప్తా, మా డాక్టర్ గారు మంచి అయిననే చెప్తా, కానీ నేను చెడ్డగా ఎప్పుడు చెప్పను ఫ్రెండ్స్. మంచోడు పుట్టారు మా అత్తయ్యకి. ఈ దొంగ స్పెషాలిటీ ఏ దొంగతనం చేసినా 10 నిమిషాల్లో దొరికిపోవడమే. సో ఫస్ట్ కొంచెం ఉడికిన రైస్, ఇది ఒక 50% ఉడికింది. ఇందులో వేసేసి కింద ఈ వాటర్ ఉంది కదా, కొంచెం మా మమ్మీ వేసింది అది, ఇది ఆ వాటర్ లో కుక్ అవుతుంది. అది ఫ్రెండ్స్ మ్యాటర్. నా బిర్యానీ పెట్టి వీడియోలో ఉంచుతావా నన్ను? ఇద్దరు తిన్నామా? ఇద్దరు సోఫాలో కూర్చొని తినాలా? తినపోతే ఎట్లా ఆకలి అవుతుంటే? ఎవరైనా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటారు, బట్ మా డైనింగ్ టేబుల్ మీద ఖాళీ ఉండదు. అందుకే సోఫాలో తింటారు. నీళ్ళు లేండి. నీళ్లు చేసిందంతా చేసి చూడండి, ఏమీ తెలియనట్టు దొరకొద్దు అనుకున్నా కానీ నేనే చెప్తా. నేను చెప్పాగా, ఏ దొంగ పని చేసినా 10 నిమిషాల్లో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. 10 నిమిషాలు చాలు నేను దొరికిపోవటానికి. చేస్తుంది, మళ్ళీ వెంటనే చెప్తుంది నాకు. చెప్పపోతే ఎట్లమ్మా? చెప్పపోతే మాయా అవును, నేను మాయా. లేదురా ఏంద్రా ఇదేవా? ఇది కూడా వేసేయి. వేస్తా, అది కొంచెం కుక్ అవ్వని. సో అది కూడా ఇంకొంచెం కుక్ అయిందంట 25%. ఉడికిందిరా. ఓకే, మొత్తం టోటల్ గా 75% కుక్ అయిన రైస్ ఇది. ఉడికిపోయింది, వేసేయి. అది ఎంత ఉడికిందో ఏంటో నాకు తెలియదు గైస్, ఆవిడ చెప్తున్నారు కాబట్టి. నాకు తెలుసు, వండే ఉండా నేను. నాకెందుకు తెలియదు ఫ్రెండ్స్. యాకు తీస్తాను. 30 years ఇండస్ట్రీయా? 30 years నాకు. 30 years 30 years అంట. అంటే టేస్ట్ కాదు, 50 సంవత్సరాలు నాకు. ఎన్ని అబద్ధాలే. మా డాడీకి 50. మీ డాడీకి 55. 65 అని అలా చెప్తుంది. అదేం పోయింది. ఓకే, ఈ రైస్ ఇందులో వేయాలి. ఇంకా రైస్ ఇందులో ఇంకా ఉంది. మమ్మీ నేను చెప్పిన దానికంటే నువ్వు రైస్ ఎక్కువ వేసావు. 2 డబ్బాలే కరెక్ట్గా వేసా. దీంట్లో మానే అబద్ధం చెప్పను. 2 డబ్బాలేనేమో మాకు బాగా అన్నం ఇద్దాం ఈ బియ్యం. ఇది మా మమ్మీ ఏరి కోరి వెళ్ళి తెచ్చుకునే బియ్యం. ఇది హుజూర్నగర్ లో తెచ్చుకుంటా ఫ్రెండ్స్, రైస్ మిల్లులో. ఎక్కడ పడితే అక్కడ తినదు. తినను నేను. హుజూర్నగర్ వెళ్ళి మిల్లులో తెచ్చుకుంటా నేను. సాగుతుంది నీకు అలాగా? నాకు సాగుతుంది ఫ్రెండ్స్. నీకు కినోవా రైస్ పెట్టాలరా 4 రోజులు. నేను కినోవా తినాను ఫ్రెండ్స్. నాకు హెల్త్ కి మంచిదిరా కినోవా. నా హెల్త్ బాగానే ఉంది. కినోవాతో బిర్యానీ చేసుకుందాం అనుకున్నా ఈ రోజు. కొట్టిద్దేమోలే, ఎందుకు మళ్ళీ కాలదా? నాకు కాలదుగా, నాకు తెలుసు. ఇగో మరి ఇంత ప్యాంపరింగ్ కూడా చేయకూడదు మాలన్ గారు. చేయాలి. పిల్లల్ని చూసుకోక ఎవరు చూసుకుంటారు?
అందులో స్టవ్ ఇటు పెట్టాలి పెద్ద స్టవ్ మీద. పెట్టాలి ఆగమా, ఇట్లా అనాలా. ఇలా అంటే మంచిగా కుక్ అయింది ఫ్రెండ్స్. దమైద్ది కుక్ అవ్వదు. ఓకే, ఇది ఇంకేం వేసుకుంటావు వేసుకోమ్మా. ఫ్రైడ్ ఆనియన్స్. మా ఇంట్లో కలర్ అస్సలు యూజ్ చేయం. కలర్ ఏం లేదు ఫ్రెండ్స్, ఏం ఆరోగ్యానికి మంచిది కాదు. యా. ఏమిరా బాలరాజు, ఎందుకు ఇంత సౌండ్ చేస్తున్నావు? మళ్ళీ నెయ్యి వేస్తుంది చూడండి ఫ్రెండ్స్. బిర్యానీ అన్న తర్వాత నెయ్యి వేయకపోతే ఎలా చెప్పండి? ఏయమ్మా, నేను కొంచెమే వేస్తున్నా. ఆడియన్స్ కోసం చూపిజా. నెయ్యిలో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి guys. ఎక్కువ హెల్త్ గుడ్ హెల్త్ అది. సెంటర్ లోనే ఉంది. రోల్ పెట్టండి. జరగండి. బాహుబలి. సో ఇది పెట్టేసి ఒక 5 minutes పెద్ద మంట మీద పెట్టొచ్చు. ఒక 5 minutes పెద్ద మంట మీద పెట్టాలి. తర్వాత ఒక 10 minutes స్లో ఫ్లేమ్ మీద పెడితే మంచిగా దమ్ అయిపోద్ది. వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంకా తింటాం ఫ్రెండ్స్. నేను మా చిన్న బాబు మీకు చూపిస్తాం. హ్యాపీగా తింటా, కడుపు నిండా తింటా ఫ్రెండ్స్. సరేరా, వీడియో నచ్చితే లైక్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్, జాయ్ విత్ హిస్ మామ్. సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. లవ్ యూ బచ్చే. లవ్ యూ బచ్చే.